అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి డెలిషియస్ స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఎప్పుడు ఒకే విధంగా స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా అయితే ఈ స్వీట్ తయారు చేయడానికి కోసం నేను 4 బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను అనమాట. సో ఈ 4 బ్రెడ్ పీసెస్ కూడా ఇలా తీసుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. అన్నీ మనం తీసుకునే 4 బ్రెడ్ పీసెస్ కూడా ఇదే విధంగా మిక్సీ జార్లోకి ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూతను పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని బ్రెడ్ గ్రామ్స్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా అయ్యేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ బ్రెడ్ గ్రామ్స్ని పౌడర్ని కడాయిలోకి వేసుకొని దీన్ని మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఓవర్గా ఫ్రై చేసుకోవద్దు, లైట్గా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇలా మనం అన్ని వైపులు కూడా ఈవెన్గా కలుపుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోవాలి. సో మరి అంత క్రిస్పీగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి, నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని అదే కడాయిని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ వరకు నీళ్ళు వేసుకుని 1/2 స్పూన్ వరకు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. సో దీన్ని క్యారమలైజ్గా మనం ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. మరి ఎక్కువ వాటర్ అయితే ఇది క్యారమలైజ్ అవ్వడానికి టైం పడుతుందన్నమాట. అలా కొంచెం 2-3 డ్రాపుల వరకు వాటర్ వేసుకొని ఈ విధంగా మనం కలుపుతూ ఇలా ఉంటే ఇది క్యారమలైజ్ అవుతుందన్నమాట. సో ఇలా అయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు వరకు పాలు వేసుకోవాలన్నమాట. ఇలా కొంచెం థిక్గా అతుక్కుంటుంది, ఇది కరిగిపోతుందండి మళ్ళీ పాలలో. సో ఈ విధంగా కరిగిపోతుందన్నమాట. పాలు ఒకసారి పొంగిన తర్వాత ఇలా మరిగాయి అనుకునేటప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ బ్రెడ్ పౌడర్ ఉంది కదా, ఇప్పుడు వీటిని వేసేద్దాం. వేసేసి ఈ బ్రెడ్ అనేది పాలని బాగా అబ్జర్వ్ చేసుకుని దగ్గరికి అయిపోతుంది అనమాట. సో అలానే అవ్వాలి. మనం చక్కగా అన్ని వైపులు కూడా చక్కగా మిక్స్ చేస్తూ ఉంటే ఈ పౌడర్ అనేది బాగా పాలని పీల్చుకొని పొడిగా తయారైపోతుంది అనమాట, డ్రైగా. ఇలా అంతా చక్కగా కలిసే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చూసారు కదా, ఇలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది, చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ అనమాట. అంతకంటే ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ నేను ఒక 1/2 కప్పు వరకు హార్లిక్స్ని తీసుకున్నాను అనమాట. యాక్చువల్లీ మిల్క్ పౌడర్ వేస్తేనే చాలా బాగుంటుంది స్వీట్. సో నేను కొంచెం డిఫరెంట్గా హెల్దీగా చేసుకోవడానికి కోసం హార్లిక్స్ అయితే యూజ్ చేశాను అనమాట. సో ఇందులో పంచదార, బెల్లం ఏవైనా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పంచదార, బెల్లం ఏవి కూడా యూజ్ చేయట్లేదు అనమాట. హార్లిక్స్ వేసాను, ఇంకా మిల్క్, బ్రెడ్తో ఈ స్వీట్ని రెడీ చేయాలనుకొని ఈరోజు అయితే చేసేసాను అనమాట. హార్లిక్స్ మొత్తం ఇందులోకి బాగా మెల్ట్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకోండి. చాలా సాఫ్ట్గా మంచి మౌత్ మెల్టింగ్ స్వీట్ అయితే బాగా రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన వాటిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇలాంటి ఒక ట్రే కానీ లేదంటే ఒక బౌల్ కానీ తీసుకొని ఇందులోకి హల్వా విధంగా మనం తినొచ్చు, లేదంటే బర్ఫీ విధంగా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాంటి ట్రేలోకి వేసుకొని చక్కగా అన్ని వైపులు కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం కూడా వేసేసుకోండి. నేనైతే కింద కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని పైన కొంచెం బటర్ పేపర్ని వేసుకున్నానండి. బటర్ పేపర్ ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు, వేయాలని ఏం లేదండి, చాలా బాగా వస్తుందన్నమాట. మొత్తం వేసుకున్నాక ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఈక్వల్గా చేసేసుకోండి. సో ఆల్మోస్ట్గా స్వీట్ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత కంప్లీట్గా చల్లార్చుకున్నాక దీన్ని డిమౌల్డ్ చేయాలన్నమాట. దీన్ని కంప్లీట్గా చల్లార్చాక ఇప్పుడు నేను డిమౌల్డ్ చేసి చూపిస్తాను చూడండి. చాలా బాగుంది స్వీట్ అయితే. ఇలా మనం ఒకసారి ఇలా ట్యాప్ చేసామంటే చాలు,
అతుక్కోకుండా చక్కగా వస్తుందన్నమాట. చాలా బాగుంది. ఇంకా ఈ పైనున్న బటర్ పేపర్ని ఇప్పుడు తీసేద్దాము. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో మీరు కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, మరి స్వీట్ ఎంత టేస్టీగా, ఎంత మౌత్ మెల్టింగ్గా ఉందో. మరి వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.